బాబా మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు అండి. ఏం చేస్తుంటారు? ముఠా పని. నేను 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ ఎట్లా ఉంది? కరోనా దెబ్బ వల్ల దేశమే వెనక్కి వెళ్ళిపోయింది. దాని తోడు జగన్ ప్రభుత్వం అంటే చెప్పలేము. కరోనా వల్ల దెబ్బ పడింది బాగా. సరే కరోనా 2 సంవత్సరాలు తీసేయి, మిగతా 3 సంవత్సరాల పరిస్థితి ఏంటి? అంత లేదు, జనంలో అభివృద్ధి లేదు. మరి ఇంకొక 4 రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేని మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఎవరికి తెలియదు మాకు. జనము ఓటరు ఎవరికి వేయాలని అసలు నిర్ధారించుకోవట్లేదు మనిషి. అటు కదోడు వైసీపీకి వేద్దాం అనుకుంటారు, కదోడు టీడీపీకి వేద్దాం అనుకుంటారు. నీ వ్యక్తిగతంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? పేదలందరికీ డబ్బులు వస్తున్నాయి కదా, జగనే గెలిస్తే పేదలందరికీ డబ్బులు వస్తాయి కదా. పాపం ముసలోళ్ళకి తల్లిదండ్రులు ఎట్లా కూడి పెట్టరు, ఆ జగన్ గెలిస్తే వాళ్ళని డబ్బులు ఇస్తారు కదా. ఆయన వల్ల మీరే చెబుతున్నారు అభివృద్ధి చేయలేదని, మీరే చెబుతున్నారు డబ్బులు ఇస్తున్నారని మీరే చెబుతున్నారు. ఏంటి జగన్ వస్తే బాగుంటుంది, పేదవాళ్ళందరికీ బాగా డబ్బులు ఇస్తున్నారు కదా. తల్లిదండ్రులు ఎలాగో చూడలేదు, వాళ్ళు వయసు అయిపోయింది. 3000 ఇస్తే వాటితో ఆ 3000 కోసమైనా అన్నం పెడుతుంది. మరి ముసలి బాగుపడితే మంచిదే కదా. మరి చంద్రబాబు ఏమో పథకాలు ఇచ్చి ఎన్ని చేసి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడని చెబుతున్నాడు. చంద్రబాబు అది మోసం, నమ్మరు. చంద్రబాబు మంచి వర్షాకాలంలోనే కాలువలు ఎండిపోయి వర్షాలు పడదు ఎందుకని మరి ఆయన అర్థవాది. ఈ పథకాలు తీసుకొని మీరు సోమరిపోతులు అవ్వబోతున్నారు అని చెబుతున్నారు. మరి ఆయన ఎందుకు పెట్టినట్టు? చంద్రబాబు నాయుడు ఎందుకు పెట్టినట్టు? ఆయన పెట్టాడు పథకాలన్నీ. పథకాలు పెట్టి మోసం చేస్తాం జనాలు. సరే మరి రేపు మంగళగిరి నియోజకవర్గంలో ఇటు పక్కేమో నారా లోకేష్ చంద్రబాబు కొడుకు, అటు పక్కేమో మురుగుడు లావణ్య. ఏంటి వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? గంచి చిరంజీవి కదా, లావణ్య లావణ్య గెలుపు. జగన్ దగ్గర జగన్